బ్రహ్మంగారి కాలజ్ఞానం సహా పూర్వ గ్రంథాలన్నీ తాళపత్రాల్లోనే నిక్షిప్తమయ్యాయి. వాటి గురించి విన్న ప్రతిసారి వందల ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండే పత్రాలను ఏ చెట్ల నుంచి సేకరించారనే సందేహం కలుగుతుంది. దానికి సమాధానం గుంటూరు జిల్లాలో దొరికింది. పూర్వీకులు తమ రచనలను తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేసేవారు. వాటి కోసం శ్రీతాళం సహా కొన్ని ప్రత్యేకమైన చెట్ల నుంచి ఆకులు సేకరించేవారు. వాటిని ఎండబెట్టి క్రమపద్ధతిలో గుదిగుచ్చి తాళపత్రాలు సిద్ధం చేసేవారు. వాటిపైన ఘటంతో రాసేవారు. శ్రీలంకలో, భారత్లో, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే ఈ చెట్లు ఇటీవలి కాలంలో అంతరించిపోయాయి. గుంటూరు జిల్లా నారాకోడూరులో ఇటీవల ఈ చెట్టును గుర్తించారు. నారాకోడూరు గ్రామస్థులు ఇన్నాళ్లు దీన్నో తాటి చెట్టుగానే చూశారు. ఇటీవల చెట్టు శిఖర భాగంలో పూలగుత్తులు రావటం, కొద్ది రోజుల్లోనే పొడవుగా పెరిగి అందంగా కనిపించటంతో చర్చ మొదలైంది. ఆ తర్వాత ఆకులన్నీ ఎండిపోవడం, చెట్టు మొత్తం వాడిపోవటం, పూలగుత్తులు మాత్రమే లేత పసుపు రంగులో ఉండటం వంటి మార్పులు చూసి విస్తుపోవడం వారి వంతైంది. ఆ తర్వాత కాయలు కాసి నేలరాలాయి. స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్తల్ని ఆరా తీస్తే జన్యు మార్పులని చెప్పారు. అయితే తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఇటీవల దీన్ని చూసి శ్రీతాళం చెట్టుగా గుర్తించారు. దీన్ని సిద్ధవైద్యంలోనూ ఉపయోగించేవారని వృక్షశాస్త్ర నిపుణులు తెలిపారు. ఈ మొక్క పేరు తాలిపాట్ పామ్ అని అంటారు. తెలుగులో శ్రీతాళము, సిదాలం అనే పేర్లతో వ్యవహరిస్తారు. కొబ్బరి, తాటి, ఈత ఇటువంటి మొక్కలు ఉన్న అరికేసి కుటుంబానికి చెందినది. దీని ఆకులు ఎక్కువ మన్నిక కలిగి ఉండడం తాళపత్ర గ్రంథాలకి విరివిగా ఉపయోగించేవాళ్ళు. ఆయుర్వేదంలో, సిద్ధ వైద్యంలో దీన్ని వాడతారు. ఆఖరుగా ఒకేసారి పుష్ప విన్యాసాన్ని ఇచ్చి ఒక్కసారి ఫలాల్ని ఇచ్చిన తర్వాత ఈ మొక్క నిర్జీవం అయిపోతుంది. 50 ఏళ్లుగా ఈ చెట్టును చూస్తున్నామని, ఇది అవసాన దశకు వచ్చేంత వరకు అరుదైన శ్రీతాళం చెట్టుగా గుర్తించలేకపోయామని స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు ఏం లేదు. ఇది మా తాతల వాళ్ళ వెనకటి కాలం నుంచి ఉంది. సో అప్పుడు వాళ్ళు నాటారు అని చెప్పేసి అంటారు. మరి ఎవరు నాటారు ఎగ్జాక్ట్ గా దీని హిస్టరీ అనేది తెలియదు. సో ఇప్పుడు అది ఎండింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో సీడ్స్ వస్తాయి. ఇప్పుడు అది అయిపోయినాక ఇంకా 1 or 2 months లో అది ఇంకా చెట్టు అనేది చచ్చిపోతుంది. ఆ సీడ్స్ అనేవి మళ్ళీ కింద పడి మళ్ళీ మొలకలు వస్తాయి దానికన్నమాట. ఈ మార్పు గత 4-5 నెలల నుంచే వచ్చింది. అంతకుముందు మామూలుగా తాడి చెట్టు లాగా ఉండేది. జనరల్గా అదో రకమైన తాడి చెట్టు అనుకున్నాము. మూల నుంచి సన్నగా ఎత్తుగా వచ్చినాయి. దాని మూలంగా మొత్తానికి కింద తాడి చెట్టు ఆకులు క్రమంగా మాడిపోతున్నాయి. అరుదుగా కనిపించిన ఈ చెట్టు మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా జీవం కోల్పోతుందని వృక్షశాస్త్ర నిపుణులు తెలిపారు. ఇటీవల కాలంలోనే ఈ చెట్టుకు సంబంధించి పువ్వులు, కాయలు కాయడం, చాలా రకాల భౌతికంగా కూడా కొమ్మలు రావడం, ఇవన్నీ కూడా ఆ మార్పులను చూసి వారు కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ చెట్టును చూసి వెళ్తున్నారు. కెమెరామెన్ బి నాగరాజుతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.